ఓం శాంతి. మీ మనస్సును బాహ్య విషయాలన్నిటి నుండి సర్దుకోండి. స్వయాన్ని ఆత్మభావంలో స్థితపరచుకోండి. ఆత్మస్వరూపంలో స్థితమవ్వండి. అనుభూతి చేయండి, ఈ శరీరంలోని కర్మేంద్రియాలకు నేను ఆత్మ మాలికుడను. ఈ శరీరం నా మందిరము. ఈ మందిరంలో విరాజమానమై ఉన్న నేను చైతన్య శక్తిని. ఈ స్థానమును శుద్ధీకరణం చేయాలి. నేనాత్మ మాలికుడను. నెమ్మది నెమ్మదిగా అనుభూతి చేయండి. స్వయాన్ని తమ అనాది స్వరూపంలో అనుభూతి చేయండి. నా అనాది స్వరూపము సతు గుణీ స్వరూపము. నా అసలైన స్వరూపము శుద్ధమైన మరియు పవిత్ర స్వరూపము. నేనాత్మ ఈశ్వర ధామం నుండి పరంధామం నుండి
ఈ సృష్టి రూపీ రంగస్థలంపైకి వచ్చినప్పుడు నా స్వరూపం నిర్మలంగా పవిత్రంగా ఉండేది. నేనాత్మ నా స్వధర్మంలో స్థితమై ఉన్నాను. నా స్వధర్మం శాంతి. నా మనస్సు యొక్క వేగం శాంతి అవుతూ ఉన్నది. శాంతి నా నిజ స్వరూపము. నా నిజ గుణము. నా నిజ ధర్మము. ఈ శాంతిలోనే సత్యమైన ఆనందం ఉన్నది. సత్యమైన సుఖం నిండి ఉన్నది. నేనాత్మ సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని. నెమ్మది నెమ్మదిగా మనస్సును ఒక ఆధ్యాత్మిక యాత్ర దిశగా తీసుకువెళ్దాం. పంచతత్వాల ప్రపంచం నుండి దూరంగా సూర్యుడు, చంద్రుడు, తారా మండలం కంటే దూరంగా బ్రహ్మ మహాతత్వంలో శాంతి ధామంలో పరంధామంలో నేనాత్మ చేరుకున్నాను. ఇక్కడే
తండ్రి పరమపిత పరమాత్మ కూడా నివసిస్తారు. అంతర్చక్షువుతో స్వయాన్ని పరమాత్మకు సన్ముఖంలో చూస్తున్నాను. ఏ విధంగా నేనాత్మ ప్రకాశపుంజమును, అదేవిధంగా నా తండ్రి పరమాత్మ కూడా అనంత ప్రకాశవంతమైన దివ్య తేజోమయ స్వరూపుడు. సూర్యుని వలె అనంత ప్రకాశవంతుడు. చంద్రుని వలె శీతలమైన వారు. అగ్ని వలె తేజోమయులు. సర్వశ్రేష్టమైన శక్తి అయ్యారు. సర్వశక్తివంతుడు. అనన్య భావంతో, అవ్యభిచారి భావంతో నేను నా మనస్సును ఆ పరమాత్మపై ఏకాగ్రం చేస్తున్నాను. నాకైతే ఒక్క నిరాకార పరమాత్మ తప్ప రెండవ వారెవ్వరూ లేరు. పరమాత్మ ప్రేమలో పరమాత్మ స్నేహంలో నేను ఇమిడిపోతూ ఉన్నాను. అనంత స్నేహ కిరణాలు నాపై ఛత్ర ఛాయ రూపంలో ఉన్నాయి.
నేను స్వయాన్ని పరమాత్మ యొక్క ఛత్ర ఛాయలో చూస్తూ ఉన్నాను. నేను ఎంత సౌభాగ్యశాలిని. నా తండ్రి పరమాత్మ దివ్య చక్షు విధాత అయ్యారు. పరమాత్మ తన శక్తితో నా జ్ఞాన చక్షువును తెరుస్తూ ఉన్నారు. ఈ జ్ఞాన చక్షువుతో పరమాత్మ యొక్క వాస్తవిక స్వరూపాన్ని నేను చూస్తూ ఉన్నాను. నా తండ్రి పరమాత్మ సత్యం శివం సుందరం అనుభవం చేయండి. ఈ పరంధామంలో నేను ఆత్మ బంధన ముక్తుడిగా ఉన్నాను. నేనాత్మ స్వతంత్రుడను. ఈ స్వతంత్రత యొక్క అనుభవం ఎంత సుందరమైనది. వికృతులకు అతీతంగా బంధనాలకు అతీతంగా ఉన్న ముక్త అవస్థలో ఉన్నాను. సంపూర్ణ ముక్తావస్థలో ఉన్నాను. ఈ పరంధామంలో నా తండ్రి పరమాత్మ సాన్నిధ్యంలో నేను స్వయాన్ని
సాత్విక ప్రకృతిలో అనుభూతి చేస్తున్నాను. నేను శుద్ధమైన సాత్విక స్థితిలో ఉన్నాను. పూర్తిగా తేలికదనం అనుభూతి అవుతూ ఉన్నది. ఏ బరువు లేదు, ఏ బంధన లేదు. శరీర బంధనం నుండి కూడా అతీతంగా ఉన్నాను. అనంత శక్తుల కిరణాలతో పరమాత్మ తన కృపా దృష్టిని ఇస్తూ ఉన్నారు. పరమాత్మ ఆశీర్వాదాలు పరమాత్మ కృప పరమాత్మ వరదానాలతో నేను స్వయాన్ని అనుభవం చేస్తున్నాను. నా జన్మ జన్మల యొక్క బరువును అర్పితం చేస్తున్నాను. ఆత్మనైనా నాలో ఉండే మలినమంతా తొలగిపోతూ ఉన్నది. నేనాత్మ శుద్ధంగా పవిత్రంగా అవుతూ ఉన్నాను. పూర్తి తేలికదనాన్ని అనుభూతి చేస్తున్నాను. ఈ శుద్ధ స్వరూపంలో నా లోపల కూడా మొత్తం ప్రపంచంలోని ఆత్మల పట్ల కళ్యాణ భావన
కామన ప్రవాహితమవుతూ ఉన్నది. మొత్తం విశ్వంలోని ఆత్మలు నా ఆత్మిక బంధువులు. సర్వుల ప్రతి వసుదైవ కుటుంబకం యొక్క భావనను ప్రవహింపచేస్తూ ఉన్నాను. ఎంత విశాలత యొక్క అనుభవం కలుగుతూ ఉంది. అనుభూతి చేయండి, నేనాత్మ ఎంత పదం భాగ్యవాన్ ఆత్మను. పరమాత్మ తన సంకల్పంతో నాలో దైవీ సంస్కారాలను నింపుతూ ఉన్నారు. ఈ దైవీ సంస్కారాలతో నేను పరమాత్మ సమానమైన ప్రకృతిని వికసింపచేస్తూ ఉన్నాను. వారి సమానంగా నా స్వభావాన్ని వికసింపజేసుకుంటున్నాను. జ్ఞానాగ్నిలో నా పూర్వ వికర్మలన్నిటినీ దగ్ధం చేసుకుంటూ ఉన్నాను. పరమాత్మ నా సత్యమైన స్నేహితుడు. నా పరమ మిత్రునితో ఎంత సంతోషం యొక్క అనుభూతి కలుగుతూ ఉన్నది.
అతీంద్రియ సుఖం యొక్క అనుభవం కలుగుతూ ఉన్నది. నేను మరియు నా స్నేహితుడు అంతే, రెండో వారెవ్వరూ లేరు. నెమ్మది నెమ్మదిగా మీ మనస్సు మరియు బుద్ధిని వాపస్ ఈ పంచతత్వాల ప్రపంచం వైపు, సాకార శరీరంలో బ్రుకుటి మధ్యలో స్థితపరచుకోండి. పరమాత్మ శక్తుల కరెంటును ప్రతి కర్మేంద్రియంలో ప్రవహింపజేస్తూ ఉన్నాను. కర్మేంద్రియాల ద్వారా ప్రతి కర్మలో, వ్యవహారంలో, సంబంధాలలో ఈ శక్తిని ప్రవహింపజేస్తూ ఉన్నాను. అందరికీ అనుభూతి కలిగిస్తున్నాను. నేను ఒక చైతన్య దేవిగా, చైతన్య దేవతగా అనుభూతి కలిగిస్తున్నాను. నా ఒక్కొక్క కర్మ ద్వారా సర్వాత్మలకు గుణదానం చేస్తున్నాను. గుణాల అనుభూతిని కలిగిస్తున్నాను. వాయుమండలంలో
దివ్య గుణాల సుగంధాన్ని ప్రవహింపచేస్తున్నాను. దివ్య గుణాల వైబ్రేషన్ నా చుట్టూ ఉన్నది. నేను దివ్య గుణమూర్తిని. దివ్య గుణ సంపన్న ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి. बाबा तेरी पालना का बाबा, एहसान चुकाई किस तरह, एहसान चुकाई किस तरह। तूने प्यार से जो पाला, तूने प्यार से जो पाला, शब्दों में गाए किस तरह। तेरी पालना का बाबा, तेरी पालना का बाबा। तेरा सदा सर पे अपने पाया, ममता भरी नजर से निर्मल हमें बनाया। गुणों से तूने सजाया, गुणों से तूने सजाया, उसको तेरी पालना का बाबा, तेरी पालना का बाबा। संकल्प सांस तुमने बच्चों पे हैं लुटाए, उपमा तुम्हारी बाबा
हम तो कहीं न पाए। हमें खुद सा है बनाया, हमें खुद सा है बनाया, उसको भुलाए किस तरह। तेरी पालना का बाबा, तेरी पालना का बाबा। निष्काम तेरी सेवा सबकी जुबां पे आए। आभार तेरा बाबा दिल बार बार गाए। तुझसे जो हमने पाया, तुझसे जो हमने पाया, उसको सुनाए किस तरह। तेरी पालना का बाबा, तेरी पालना का बाबा। एहसान चुकाए किस तरह, एहसान चुकाए किस तरह। तूने प्यार से जो पाला, तूने प्यार से जो पाला, शब्दों में गाए किस तरह। तेरी पालना का बाबा, तेरी पालना का बाबा, तेरी पालना का बाबा। ఓం శాంతి. మురళి తారీఖు అక్టోబర్ 3, 2020. సాకార్ మురళి. మధురమైన పిల్లలారా, ఆత్మరూపీ బ్యాటరీ
84 మోటార్లో తిరిగిన కారణంగా డల్ అయిపోయింది. ఇప్పుడు దానిని స్మృతి యాత్ర ద్వారా నింపండి, రీఛార్జ్ చేయండి. ప్రశ్న: బాబా ఏ పిల్లలను చాలా చాలా భాగ్యశాలురుగా భావిస్తారు? జవాబు: ఎవరికైతే ఏ జంజాటము ఉండదో, ఎవరు నిర్బంధనులుగా ఉంటారో అలాంటి పిల్లలకు బాబా చెప్తారు, మీరు చాలా చాలా భాగ్యశాలురు. మీరు స్మృతిలో ఉంటూ మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకోగలరు. ఒకవేళ యోగము లేకుండా కేవలం జ్ఞానము వినిపిస్తూ ఉంటే బాణము తగలదు. భలే ఎవరు ఎంత గొప్పగా తమ అనుభవము వినిపించినా కానీ స్వయములో ధారణ లేకపోతే మనస్సు గందరగోళంగా తింటూ ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి పేరు ఏమిటి? శివబాబా. వారు భగవంతుడు, అనంతమైన తండ్రి. మనుషులను ఎప్పుడూ బేహద్ తండ్రి లేక ఈశ్వరుడు లేక భగవంతుడని అనరు. శివ అను పేరు చాలామందికి ఉండవచ్చు, కానీ వారంతా దేహదారులు కనుక వారిని భగవంతుడని అనలేరు. తండ్రి కూర్చొని పిల్లలకు ఈ విషయాలు అర్థము చేయిస్తున్నారు. నేను ఎవరిలో ప్రవేశించానో ఇది వారి అనేక జన్మల అంతిమ జన్మ. మీరు వీరిని భగవంతుడని ఎందుకంటారు అని చాలామంది మిమ్మల్ని ప్రశ్నిస్తారు. తండ్రి మొదటే తెలియజేశారు, ఏ స్థూల లేక సూక్ష్మ దేహదారులను భగవంతుడని అనరు. సూక్ష్మ దేహదారులు సూక్ష్మోత్తన వాసులు, వారిని దేవతలని అంటారు. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు, పరమపిత. వారి పేరు ఉన్నతాతి ఉన్నతమైనది, వారి స్థానము కూడా ఉన్నతమైనది. తండ్రి ఆత్మలందరితో అక్కడ నివసిస్తారు. వారి ఆసనము కూడా ఉన్నతమైనది. వాస్తవానికి అది కూర్చోను స్థానము కాదు. ఉదాహరణకి నక్షత్రాలేమైనా కూర్చొని ఉన్నాయా? నిలుచుని ఉన్నాయి కదా. ఆత్మలైన మీరు కూడా మీ శక్తి ద్వారా అక్కడ నిలిచి ఉన్నారు. అక్కడికి వెళ్ళి నిలుచునే విధంగా శక్తి లభిస్తుంది. తండ్రి పేరే సర్వశక్తివంతుడు, వారి ద్వారా శక్తి లభిస్తుంది. ఆత్మ వారిని స్మృతి చేస్తుంది, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. కారులో బ్యాటరీ ఉంటుంది, దాని శక్తి వలనే కారు నడుస్తుంది. ఎందుకంటే బ్యాటరీలో కరెంటు నింపబడి ఉంటుంది. తర్వాత నడుస్తూ నడుస్తూ అది ఖాళీ అయిపోతుంది. మళ్ళీ బ్యాటరీని మెయిన్ పవర్తో ఛార్జ్ చేసి మోటార్లో పెడతారు. అది హద్దులోని విషయం, ఇది అనంతమైన విషయం. మీ బ్యాటరీ 5000 సంవత్సరాలు నడుస్తుంది. నడుస్తూ నడుస్తూ మళ్ళీ డీలా అయిపోయింది. శక్తి పూర్తిగా సమాప్తం అవ్వదు, ఎంతో కొంత మిగిలి ఉంటుందని తెలుస్తుంది. ఎలా టార్చ్ లైట్ కూడా డిమ్ అవుతుంది కదా. ఆత్మ ఈ శరీరములో బ్యాటరీ వంటిది, ఇది కూడా డల్ అయిపోయింది. బ్యాటరీ ఈ శరీరము నుండి వెలికి వచ్చి 2వ 3వ మోటార్లో కూడా ప్రవేశిస్తుంది.
84 మోటార్లో దానిని వేయడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు చాలా డల్ హెడ్, రాతి బుద్ధి గలవారిగా అయిపోయారు. కనుక ఇప్పుడు మళ్ళీ మీ బ్యాటరీని నింపుకోండి. తండ్రి స్మృతి ద్వారా తప్ప ఆత్మ ఎప్పుడూ పవిత్రంగా అవ్వజాలదు. సర్వశక్తివంతుడైన తండ్రి ఒక్కరే. వారితో యోగము జోడించాలి. నేను ఏమిటి, ఎలా ఉంటాను అని తండ్రే స్వయంగా తమ పరిచయమునిస్తారు. మీ ఆత్మరూపీ బ్యాటరీ ఎలా డల్ అయిపోయిందో కూడా బాబా అర్థము చేయిస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే బ్యాటరీ సతో ప్రధానంగా ఫస్ట్ క్లాస్గా అవుతుందని సలహా ఇస్తున్నారు. పవిత్రమైతే ఆత్మ 84 క్యారెట్లుగా తయారవుతుంది. ఇప్పుడు మీరు అపవిత్రులుగా అయ్యారు. శక్తి పూర్తిగా సమాప్తమైపోయింది. ఇప్పుడు ఆ శోభనే లేదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు తెలియజేస్తున్నారు, పిల్లలారా, ముఖ్యమైనది యోగములో ఉండడం, పవిత్రులుగా అవ్వడం. లేకుంటే బ్యాటరీ నిండదు, యోగము కుదరదు. ఇతరులకు జ్ఞానము చెప్పి తాను మాత్రము నిద్రించే జ్ఞానిలు అయితే చాలామంది ఉన్నారు. జ్ఞానాన్ని భలే ఇస్తారు, కానీ వారికి స్థితి ఉండదు. ఇక్కడ చాలా ఆడంబరంగా అనుభవాన్ని వినిపిస్తారు. నేను వర్ణన చేస్తున్న స్థితి నాకు లేదని ఆంతరికంగా తింటూ ఉంటుంది. కొందరు యోగయుక్తంగా ఉండే పిల్లలు కూడా ఉన్నారు. తండ్రి ఏమో పిల్లలను బాబా చాలా మహిమ చేస్తారు. తండ్రి చెప్తారు, పిల్లలారా, మీరు చాలా చాలా భాగ్యశాలిరు. మీకు అంత పెద్ద జంజాటము ఏది లేదు. ఎవరికైతే ఎక్కువ మంది పిల్లలు ఉంటారో వారికి బంధనము కూడా ఉంటుంది. బాబాకు ఎంతమంది పిల్లలున్నారు? అందరినీ సంభాళన చేస్తూ పాలన చేయవలసి ఉంటుంది. బాబాను కూడా స్మృతి చేయాలి. ప్రియతముని స్మృతి చాలా పక్కగా ఉండాలి. భక్తి మార్గములో ఓ భగవంతా అంటూ మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ వచ్చారు. మొట్టమొదట నిరాకార భగవంతుణ్ణే పూజిస్తారు. ఆ సమయంలో మీరు ఆత్మాభిమానులుగా ఉంటారని కాదు. ఆత్మాభిమానులు పూజ చేయరు. బాబా చెప్తారు, మొట్టమొదట భక్తి ప్రారంభమైనప్పుడు ఒక్క తండ్రిని మాత్రమే పూజిస్తారు, ఒక్క శివుని మాత్రమే పూజిస్తారు. యథా రాజా రాణి తథా ప్రజ. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడే, వారినే స్మృతి చేయాలి. తర్వాత క్రింద ఉండే బ్రహ్మ, విష్ణు, శంకరులను కూడా స్మృతి చేయాల్సిన అవసరము లేదు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రినే స్మృతి చేయాలి. కానీ డ్రామాలో పాత్ర ఎలా ఉందంటే, మీరు క్రిందకు దిగేందుకు బంధితులై ఉన్నారు. మీరు ఎలా క్రిందకు దిగుతారో తండ్రి అర్థము చేయిస్తారు. ప్రతి విషయము ఆది నుండి అంతిమ వరకు, పై నుండి క్రింద వరకు తండ్రి తెలిపిస్తున్నారు. భక్తి కూడా మొదట సతో ప్రధానముగా ఉంటుంది, తర్వాత సతో రజో తమోగా అవుతుంది. మీరిప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవుతున్నారు. ఇందులోనే శ్రమ చేయవలసి ఉంటుంది. పవిత్రులుగా అవ్వాలి. మాయ ఎక్కడ మోసము చేయడం లేదు కదా, నాకు వికారీ దృష్టి ఉండడం లేదు కదా, పాపపు ఆలోచనలేవి రావటం లేదు కదా అని స్వయాన్ని చూసుకోవాలి. ప్రజాపిత బ్రహ్మ అని గాయనముంది.
మరి వారి సంతానమైన బ్రాహ్మణులు సోదరులు అవుతారు కదా. ఇక్కడి బ్రాహ్మణులు కూడా స్వయాన్ని బ్రహ్మ సంతానమని చెప్పుకుంటారు. అలాగైతే మీరు కూడా సోదరులు అవుతారు కదా. మరి వికారి దృష్టి ఎందుకు ఉంచుకుంటున్నారు అని అడగవచ్చు. మీరు ఆ బ్రాహ్మణులకు చాలా బాగా దృష్టినివ్వవచ్చు. బ్రహ్మ సంతానము బ్రాహ్మణులైన తర్వాత దేవతలుగా అవుతారని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. తండ్రి వచ్చి బ్రాహ్మణ దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారని కూడా చెప్తారు. ఇది అర్థము చేసుకునే విషయము కదా. మనము బ్రహ్మ సంతానము సోదరులము కనుక చెడు దృష్టి ఎప్పుడూ ఉండరాదు. దానిని నిరోధించాలి. ఈమె కూడా మా మధురమైన సోదరి అని ఆ ప్రేమ ఉండాలి. ఎలాగైతే రక్త సంబంధములో ప్రేమ ఉంటుందో అది ఇప్పుడు ఆత్మికంగా పరివర్తన అయిపోవాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. సహజ స్మృతి అనగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం. వికార దృష్టి ఉండరాదు. బాబా అర్థము చేయించారు. ఈ కన్నులు చాలా మోసం చేస్తాయి. వాటిని పరివర్తన చేసుకోవాలి. మనమంతా ఆత్మలము. ఇప్పుడు మనం శివబాబా పిల్లలము. దత్తత తీసుకోబడిన సోదరులము. స్వయాన్ని బీకేలుగా చెప్పుకుంటాము. నడవడికలలో వ్యత్యాసం ఉంటుంది కదా. సోదరి దృష్టి ఉందని మీరు అనుకుంటున్నారా? లేక ఏదైనా చంచలత ఉందా అని క్లాస్లో అందరినీ ప్రశ్నించడం టీచర్ పని. సత్యమైన తండ్రి ముందు సత్యము చెప్పకుండా అసత్యము చెప్తే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. సత్యమైన ఈశ్వరుడైన తండ్రి ముందు సత్యము చెప్తామని కోర్టులో ప్రమాణం చేస్తారు కదా. తండ్రి సత్యమైన వారు కనుక పిల్లలు కూడా సత్యముగానే ఉంటారు. బాబా సత్యము కదా. వారు సత్యమే చెప్తారు. మిగిలిన వారంతా అసత్యమే. శ్రీ 108 అని స్వయాన్ని చెప్పుకుంటారు. వాస్తవానికి 108 మాల అంటే స్మరించే మాల కదా. ఎందుకు స్మరణ చేస్తున్నామని కూడా తెలియదు. బౌద్ధుల క్రైస్తవుల మాల కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ పద్ధతులలో మాలను తిప్పుతారు. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము లభించింది. అందరికీ చెప్పండి, 108 మాలలో పైనున్న పుష్పము నిరాకార శివునిది. వారినే అందరూ స్మృతి చేస్తారని చెప్పండి. వారి స్మృతి ద్వారానే మనం స్వర్గములో పట్టపు రాణులుగా అనగా మహారాణులుగా అవుతాం. నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవ్వడమనగా సూర్యవంశములో పట్టపు రాణులుగా అయి తర్వాత కథరు రాణులుగా అయిపోతారు. ఇలాంటి పాయింట్లు బుద్ధిలో ఉంచుకొని తర్వాత అర్థము చేయించాలి. అప్పుడు మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. మాట్లాడడంలో పులి వలె అవ్వండి. మీరు శివశక్తి సేన కదా. అనేక ప్రకారులైన సైన్యాలు ఉన్నాయి కదా. అక్కడికి కూడా మీరు వెళ్ళి ఏమి నేర్పిస్తారో చూడండి. లక్షల మంది మనుషులు వెళతారు. వికారి దృష్టి చాలా మోసం చేస్తుందని బాబా అర్థము చేయించారు. మీ స్థితిని వర్ణన చేయాలి. మీరు ఇంట్లో ఎలా ఉంటారో మీ అనుభవం వినిపించాలి. నేను ఎంత సమయము ఈ స్థితిలో ఉంటాను,
స్థితిపై ప్రభావము పడుతుంది అని ధైర్యం ఉంచండి. తండ్రి చెప్తారు, రుస్తముతో మాయ కూడా రుస్తమై యుద్ధం చేస్తుంది. యుద్ధ మైదానం కదా. మాయ చాలా బలశాలి. మాయ అనగా 5 వికారాలు. ధనాన్ని సంపద అని అంటారు. ఎవరి వద్ద సంపద ఎక్కువగా ఉంటుందో వారే ఎక్కువగా అజామిలలుగా అవుతారు. తండ్రి చెప్తారు, మొట్టమొదట మీరు వేశ్యలను రక్షించండి. అప్పుడు వారు మళ్ళీ తమ సంస్థను తయారు చేస్తారు. మనము తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. తండ్రి చెప్తారు, మేము మిమ్ములను శివాలయానికి యజమానులుగా చేసేందుకు వచ్చాను. ఇది అంతిమ జన్మ అని వేశ్యలకు అర్థము చేయించాలి. మీ కారణంగా భారతదేశము ఇంతగా మర్యాద కోల్పోయింది. ఇప్పుడు శివాలయానికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. మేము శ్రీమత్ అనుసారము మీ వద్దకు వచ్చాం. ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవ్వండి. మా వలె మీరు కూడా భారతదేశం పేరును ప్రసిద్ధము చేయండి. మేము కూడా తండ్రిని స్మృతి చేయడం వలన పవిత్రంగా అవుతున్నాము. మీరు కూడా ఈ ఒక్క జన్మలో చీచీ పనులు వదిలేయండి. వారిపై దయ చూపించాలి కదా. తర్వాత మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. ఎందుకంటే అలాంటి చెడు పనుల నుండి వేశ్యలను దూరము చేయగలిగారు. వీరిలో చాలా శక్తి ఉందని అంటారు. అందరికీ గ్రూపులు ఉన్నాయి. మీరు మీ అసోసియేషన్ తయారు చేసి ప్రభుత్వం నుండి ఏమి కావాలో అది పొందవచ్చు. కనుక ఇప్పుడు మీరు భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేసిన అలాంటి చీచిగా ఉన్నవారి సేవ చేయండి. మీ యూనియన్ కూడా చాలా పక్కగా ఉండాలి. 10-12 మంది పరస్పరం కలిసి వెళ్ళి అర్థము చేయించండి. మాటలు కూడా చాలా బాగుండాలి. ఎవరైనా నూతన దంపతులుంటే వారికి మేము పవిత్రంగా ఉన్నామని చెప్పాలి. పవిత్రంగా ఉండటం వలనే విశ్వానికి యజమానులుగా అవుతారు. కనుక ఎందుకు పవిత్రంగా అవ్వరు అని అడగండి. పూర్తి గుంపు వెళ్ళి చాలా నమ్రతంగా చెప్పాలి. మేము మీకు పరమపిత పరమాత్మని సందేశాన్ని ఇచ్చేందుకు వచ్చాం. ఇప్పుడు వినాశనము సమీపములో నిలిచి ఉంది. నేను అందరినీ ఉద్ధరించుటకు వచ్చానని తండ్రి చెప్తున్నారు. మీరు కూడా ఈ ఒక్క జన్మ వికారంలోకి వెళ్ళకండి. మేము బ్రహ్మకుమారి కుమారులము. మేము మా తనువు మనస్సు ధనాలతో సేవ చేస్తాము. మేము ఎవ్వరినీ ఏమీ అడగము. మేము ఈశ్వరుని సంతానము అని వారికి చెప్పండి. ఇటువంటి ప్లాన్ తయారు చేయండి. మీరు సహయోగము చేయలేరని కాదు, శబాష్ శబాష్ అని మెచ్చుకునే పని చేయండి. సహయోగము చేసేవారు వేలాది మంది వస్తారు. ఇలాంటి మీ సంఘటన తయారు చేయండి. ముఖ్యమైన వారిని ఎన్నుకొని సెమినార్ చేయండి. పిల్లలను సంభాళన చేసేవారు చాలామంది వస్తారు. మీరు ఈశ్వరీయ సర్వీస్లో తత్పరులవ్వండి. తక్షణం సర్వీస్కు బయలుదేరే విశాల హృదయం గలవారిగా అవ్వాలి. ఒకవైపు ఈ సర్వీస్, రెండవ విషయము గీతది. ఈ విషయాలను కలిపి ఉద్ధరించండి. లక్ష్మీనారాయణులుగా అగుటకు మీరు చదువుతూ ఉన్నారు.
పిల్లలైన మీకు పరస్పరములో అభిప్రాయ భేదాలుండరాదు. ఒకవేళ ఏదైనా విషయము తండ్రి నుండి దాచి సత్యము చెప్పకుంటే మీకే నష్టము కలుగుతుంది. అంతేకాక 100 రెట్లు పాపము పెరుగుతుంది. మంచిది. मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते नमस्ते. धारण కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, మనము మధురమైన తండ్రి పిల్లలము. పరస్పరం మధురమైన సోదరి సోదరులుగా ఉండాలి. ఎప్పుడూ వికారి దృష్టి ఉండరాదు. దృష్టిలో ఎలాంటి చంచలత ఉన్నా ఆత్మిక సర్జన్కు సత్యం చెప్పాలి. తర్వాతి పాయింట్, ఎప్పుడూ పరస్పరం అభిప్రాయ భేదాలుండరాదు. విశాల హృదయము గలవారై సేవ చేయాలి. తమ తనువు మనస్సు ధనములతో చాలా నమ్రతతో సేవ చేసి అందరికీ తండ్రి పరిచయాన్ని సందేశాన్ని ఇవ్వాలి. వరదానము, మీ శ్రేష్టమైన జీవితము ద్వారా పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష నిర్దర్శనాన్ని ఇచ్చే మాయా ప్రూఫ్ భవ. వివరణ, స్వయాన్ని పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణము లేక ప్రూఫ్గా భావించడం ద్వారా మాయా ప్రూఫ్గా అవుతారు. మీ శ్రేష్టమైన జీవితమే ప్రత్యక్ష ప్రూఫ్. ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండడం, దేహము మరియు దేహ ప్రపంచ సంబంధాల నుండి అతీతంగా ఉండడం అన్నిటికంటే పెద్ద అసంభవం నుండి సంభవమయ్యే విషయం. పాత శరీరములోని కన్నులతో పాత ప్రపంచములోని వస్తువులను చూస్తున్నా చూడకుండా ఉండడం అనగా సంపూర్ణ పవిత్రమైన జీవితములో నడవడం. ఇదే పరమాత్మని ప్రత్యక్ష చేయడం లేక మాయా ప్రూఫ్గా అయ్యే సహజ సాధన. స్లోగన్, అటెన్షన్ అనే కాపలాదారుడు బాగుంటే అతీంద్రియ సుఖమనే ఖజానను పోగొట్టుకోరు. ఓం శాంతి.